నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ పకోడీ ఎలా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే 3 ఆనియన్స్ నేను ఇక్కడ యూజ్ చేస్తాను. వాటిని మీడియం స్లైసెస్లో కట్ చేసుకొని నెక్స్ట్ అలాగే అందులో 2 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పొడి ఇవన్నీ 1 స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవి మరీ మిక్స్ చేసేటప్పుడు ఆనియన్ మొత్తం విరిగిపెట్టట్టు కాకుండా కొంచెం చూసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకుంటున్నప్పుడు మనకి ఇందులో నుంచి ఆనియన్స్ నుంచి వాటర్ వస్తాయి. సో ఆ క్వాంటిటీ మనకు సరిపోతుంది అనమాట. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సో శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా లేకపోతే మనం ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నా పర్లేదు. సో ఇది అంతా ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనం వాటర్ అయితే వేయట్లేదు ఇక్కడ. మనం వాటర్ క్వాంటిటీ ఆల్రెడీ ఆనియన్ నుంచి వచ్చిన వాటర్ మనకు చాలా ఎక్కువ అయిపోయి సరిపోతుంది అనమాట కరెక్ట్ క్వాంటిటీగా. సో వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా మంచిగా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా పక్కకు రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఆయిల్ మనం హీట్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఈ పకోడీ వేసుకోవాలి. సో పకోడీని చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు విడివిడిగా ఒక ఆనియన్ ఇట్లా విడివిడిగా వేసుకోవాలి. సో మరి ఒకటే దగ్గర ముద్దలుగా వేసుకోవద్దు. సో విడివిడిగా వేసుకొని దీన్ని 2 సైడ్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అంతే ఈజీగా మనకైతే యమ్మీ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.